హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్. ఈరోజు గోధుమ పిండితో బెల్లం గవ్వలు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం గవ్వలు ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చే మెయిన్ ఇష్యూస్ ఏంటంటే గవ్వలు గట్టిగా అయిపోవడం, లేదంటే ఆ గవ్వలు పాకంలో వేసిన తర్వాత పాకంలో నానిపోయి మెత్తగా అయిపోవడం. అలాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో నేను ఈ రెసిపీ చూపించబోతున్నా. నేను చెప్పే పద్ధతిలో నేను చెప్పిన క్వాంటిటీస్తో కనుక ఈ గవ్వలు మీరు ప్రిపేర్ చేసుకుంటే గవ్వలు చాలా గుల్లగా క్రిస్పీగా పర్ఫెక్ట్ పాకంతో చాలా స్వీట్గా వస్తాయండి. ఈ రెసిపీని మొదటిసారి ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేయగలుగుతారు. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి స్నాక్ రెసిపీస్ అండ్ ఈజీ రెసిపీస్తో ఎవ్రీడే మీ ముందుకు వస్తూ ఉంటా. ఇంకా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా పిండి కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకోండి. ఆ గిన్నెలోకి 2 కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. నేను జల్లెడలో తీసుకొని జల్లించుకుంటున్నాను. మైదా పిండి అయితే చాలా మెత్తగా ఉంటుంది, గోధుమ పిండి అంత సాఫ్ట్నెస్ ఉండదు కదండి. ఏమైనా మెరకేమైనా ఉంటే కనుక ఇట్లా జల్లించుకుంటే పోతుంది. 2 కప్పుల గోధుమ పిండిని ఇట్లా జల్లెడలో వేసుకొని జల్లించుకొని పక్కన ఉంచుకోండి. 2 కప్పుల గోధుమ పిండికి 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేయండి. మనం బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ యాడ్ అవుతుందండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ డాల్డాని కానీ యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో నెయ్యి కానీ డాల్డా కానీ బటర్ కానీ ఇవి మాత్రమే యాడ్ చేయండి, ఆయిల్ యాడ్ చేయొద్దు. నేను ఈ గవ్వలు స్టార్టింగ్లో చేసేటప్పుడు ఆయిల్తో చేసేదానండి. ఆయిల్తో చేసినప్పుడు నాకు అంత క్రిస్పీనెస్ అనిపించలేదు, అందుకని ఆయిల్ యాడ్ చేయొద్దు. నెయ్యి కానీ బటర్ కానీ డాల్డా కానీ వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి పట్టేలాగా చేత్తో పిండిని రబ్ చేసుకుంటూ కలుపుకోండి. మనం వేసుకున్న నెయ్యిని ఇలా పిండికి పట్టించి రబ్ చేసుకుంటూ కలపడం వల్ల మన గవ్వలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఈ స్టెప్ని అస్సలు మిస్ చేయొద్దు. మనం వేసుకున్న నెయ్యి పిండికి సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇలా పిండిని ముద్ద కడితే అది ముద్దలా ఉండాలండి. అలా ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుంది, ముద్దకు రావట్లేదు అంటే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలని అర్థం. ఇప్పుడు నేను వేసుకున్న నెయ్యి ఈ పిండికి సరిపోయిందండి, ముద్దకి వస్తుంది. ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని కలిపేటప్పుడు వాటర్ని ఒకేసారి యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉంటే ఆ వాటర్ని పిండి అబ్జర్వ్ చేసుకుంటూ సాఫ్ట్గా తయారవుతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి పిండిని కలుపుకొని ఈ పిండిని మూత పెట్టుకొని ఒక పావు గంట నుంచి అరగంట వరకు పక్కన ఉంచుకోండి. ఒక అరగంట తర్వాత ఈ పిండిని చూపిస్తున్నానండి. అరగంట తర్వాత ఈ పిండిని తీసుకొని ఇంకొక 2 నిమిషాలు ఒత్తుకొని ఈ పిండిని చిన్న చిన్న గోలీ సైజ్ అంత బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అలా చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఇలా బాల్స్ చేసుకునేటప్పుడు ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అలా చేసుకోకండి. వీలైనంత వరకు అన్ని బాల్స్ ఒకటే సైజులో వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే గవ్వలు కూడా ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు గవ్వలు చేసుకునే చెక్క ఉంటుంది కదండి, ఆ గవ్వల చెక్కని తీసుకుని దాని మీద కొంచెం పొడిపిండిని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేయడం వల్ల మనం గవ్వలు చేసుకునేటప్పుడు షేప్ అవుట్ అయ్యి అతుక్కుపోకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అట్లా ఓవెల్ షేప్లో రెడీ చేసుకోండి. ఇప్పుడు ఆ పిండి ముద్దని గవ్వల చెక్క మీద పెట్టి కాస్త ప్రెజర్ ఇస్తూ ఒత్తుకోండి. చూసారా ఎలా తయారయ్యిందో గవ్వ? మీకు ఇంకో 2-3 చేసి చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. ఇట్లా మనం తయారు చేసుకునేటప్పుడు గవ్వలు ఒక పక్కన లావుగా ఒక పక్కన సన్నగా ఉండకుండా కరెక్ట్గా ప్రెజర్ ఇచ్చి గవ్వ తయారు చేస్తే ఈవెన్గా అన్ని వైపులా ఒకటే సైజులో ఉంటాయండి. అట్లా తయారు చేసుకుంటేనే గవ్వ మంచిగా పొంగుతుంది, క్రిస్పీగా గొల్లగా కూడా వస్తుంది. ఇంకొక గవ్వను చేసి చూపిస్తానండి. గవ్వను చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ప్రెజర్ ఇచ్చుకుంటూ గవ్వను ప్రిపేర్ చేయండి. చూడండి, ఒకే సైజులో వచ్చింది గవ్వ. ఇలా రెడీ చేసుకున్న గవ్వల్ని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి. మనం గవ్వ వేసిన 1 నిమిషం అలా గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కటిగా ఆయిల్లో పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ముందు వేసిన గవ్వ ముందుగా ఒక్కొక్కటిగా పైకి తేలిపోతున్నాయి. అట్లా 1 నిమిషం తర్వాత ఆ గవ్వలు ఆయిల్ పైకి తేలుతూ వస్తాయి. గవ్వలు వేసిన వెంటనే గెరిటి పెట్టి కలపకుండా ఈ గవ్వలన్నీ ఆయిల్లో పైకి తేలే వరకు వెయిట్ చేసి అప్పుడు గెరిటితో అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ గవ్వల్ని ఫ్రై చేసుకోవాలి.
మనం పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నాము అనడానికి గుర్తు ఏంటంటే ఈ గవ్వల క్వాంటిటీ డబల్ అవుతుందండి. చూడండి, మనం చేసుకున్న గవ్వలు సైజు ఒకలాగా ఉంటుంది. ఆయిల్లో వేసిన తర్వాత అవి వేగుతున్నప్పుడు వాటి సైజు కూడా పెరుగుతుంది. అంటే గవ్వలు గుల్లగా వచ్చాయని అర్థం. గవ్వలు వేగడానికి కాస్త టైం ఎక్కువే తీసుకుంటుందండి. కాస్త ఓపిక్గా ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఈ గవ్వలని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ గవ్వలన్నీ తీసుకొని మిగిలిన గవ్వలను కూడా ఆయిల్లో ఇదే విధంగా వేపుకోవాలి. గవ్వలు మొత్తం వేపడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పాకం కోసం ఒక పెనం పెట్టుకొని మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు నీళ్లు యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బెల్లం కరిగి తీగపాకం వచ్చే వరకు మరిగించుకోండి. క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, పట్టుకుంటే అలా తీగలాగా సాగాలి, అంటే మనకి పాకం వచ్చినట్లే. ఇప్పుడు ఈ గవ్వల్ని కూడా ఆ పాకంలో వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని 1 నిమిషం ఈ గవ్వల్ని పాకంలో కలిపి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఈ గవ్వలకి పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. గవ్వలకి పాకం పట్టేసింది కదా అని అట్లానే ఉంచేయకూడదండి. అట్లానే ఉంచేసారనుకోండి బెల్లం పాకం అంతా అడుక్కెళ్ళిపోతుంది, గవ్వలన్నీ పైన మిగిలిపోతాయి. కాస్త పాకం చల్లారే వరకు అలా గెరటితో తిప్పుతూనే ఉండాలండి. ఒక 3 to 4 minutes వరకు అలా తిప్పుతూనే ఉండాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఒక 3 to 4 minutes వరకు అలా కలుపుకుంటూ తిప్పుకుంటే పాకం చిక్కపడి గవ్వలకు బాగా పట్టేసింది. కింద బెల్లం పాకం కూడా ఎక్కువగా కనిపించట్లేదు కదా, గవ్వలు పీల్చుకొని ఈ స్టేజ్ వరకు గెరటితో తిప్పుకొని ఇప్పుడు గవ్వల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈ పాకం చల్లారే వరకు పక్కన ఉంచేసుకోండి. పాకం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి గవ్వల్ని. ఇప్పుడు ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయండి. ఒక్కొక్కటిగా మనం పీక్కుంటే చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయో గవ్వలు విడిపోయి. కాస్త నిదానంగా ఒక్కొక్క గవ్వని ఈ పాకం నుంచి వేరు చేయండి. ఈ వీడియో క్లిప్లో ఆడియో కూడా వినిపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ గవ్వల సౌండ్. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గవ్వలు గుల్లగా తినడానికి కరకరలాడుతూ పైనేమో స్వీట్నెస్తో చాలా బాగుంటాయండి. వీడియో క్లిప్లో చూపించిన చిన్న చిన్న టిప్స్ అన్ని పాటిస్తూ పర్ఫెక్ట్గా ఇదే కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే గవ్వలు చాలా క్రంచీగా, క్రిస్పీగా, టేస్టీగా ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.